ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. నేను ఇవాళ మీకు ఒక మంచి హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐడియాతోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే దోశ. రెగ్యులర్ దోశ కాదండి, ఇది మంచి హై ప్రోటీన్ దోశ అండ్ కొబ్బరి చట్నీ అనమాట కాంబినేషన్ వచ్చేసరికి దీనికి. సో ఈ దోశని అడై దోశలాగా కూడా చేసుకుంటారు. బట్ అడై దోశలో ఒక 2-3 పప్పులు మాత్రమే యూజ్ చేస్తారు. బట్ నేను అలా కాకుండా నాకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని నేను ఎప్పటికప్పుడు ఎలా చేసుకుంటాను అని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనకి రేపటికి బ్రేక్ఫాస్ట్ అంటే ఇవాళ నైట్ అనమాట. ఇవాళ నైట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1 కప్ రైస్, 3/4 కప్ మినప్పప్పు యాడ్ చేసుకొని మిగతా పప్పులన్నీ హాఫ్ కప్ అనమాట. అంటే లైక్ మీ దగ్గర ఏ పప్పు వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయంటే శనగపప్పు ఉన్నాయి, తర్వాత కందిపప్పు, పెసరపప్పు, ఈ 3 అవైలబుల్గా ఉంటే ఆ 3 హాఫ్ కప్పు తీసుకున్నాను. కొంచెం మెంతులు, అలానే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలా కాకుండా ఇంకా పెసలు ఉన్నాయి, సో పెసలు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు. మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, అవి ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు. దెన్ నల్ల శనగలు ఉంటాయి కదా, అంటే కాబూలి శనగలు కాకుండా నాటు శనగలు, సో అవి ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు. అలసందలు ఉంటే అవి ఒక హాఫ్ కప్పు. సో మీ అవైలబిలిటీని బట్టి అనమాట. అలాగా మీరు యాడ్ చేసేసుకొని నైట్ ఒక 2-3 టైమ్స్ అలాగా వాష్ చేసేసి సోక్ చేసి పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి మర్చిపోయాను, ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేయండి. ఒక 5-6 ఎండుమిర్చి యాడ్ చేయాలన్నమాట. నా దగ్గర లేవు, అందుకని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. బట్ నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు వేరేది యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాను, చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నైట్ ఇలా వాష్ చేసేసి ఓవర్ నైట్ సోకింగ్కి వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఫర్మెంటేషన్ అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి దోశ ఫర్మెంటేషన్ ఉండకపోయినా. ఒకసారి ట్రై చేయండి. అంటే మనం ఎప్పుడైనా దోశకి నానబోయడం మర్చిపోయాము అరే అలా అని కాకుండా నైట్ మీకు అవైలబుల్గా ఉన్న వాటిని వేసేసుకొని సోక్ చేసి మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ దోశని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మార్నింగ్ నేను ఎలా గ్రైండ్ చేసుకుంటున్నానంటే, గ్రైండ్ చేసే ముందు కొంచెం సాల్ట్, అలానే కొంచెం అల్లం అండ్ నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. బికాజ్ నేను అది రెడ్ చిల్లీ వేయలేదు కదా, సో అందుకని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనమాట. సో వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా మనం ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా మీరు గ్రైండింగ్ తర్వాత, అంటే మీరు 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తారనుకోండి, లెగవగానే 6:30 అలాగా అప్పుడు దోశ బ్యాటర్ రెడీ చేసేసుకోండి. సో దట్ ఆ ఎయిరేషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. మనము బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా ఆ గరిటె తీసుకొని బాగా పిండిని కలిపేసుకుంటే ఆ ఏరియేషన్ బాగుంటుంది. ఫర్మెంటేషన్ లేకుండా కూడా మనకి దోశ అనేది బాగా హోల్స్గా సాఫ్ట్గా అలా బాగుంటుందన్నమాట. అండ్ దెన్ అదే రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటే మీరు ఆ కలర్ కూడా ఇంకా బాగుంటుంది, ఆ రెడ్నెస్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను యాడ్ చేయకపోయినా మీరు చూస్తారు, బాగా రోస్ట్ అయ్యి బాగా రెడ్గా అలా వస్తుందన్నమాట. సో ఈ దోశ ఏంటంటే రెగ్యులర్గా దోశ తినరు, అంటే ఏమంటాము, డైట్ చేసే వాళ్ళు ఉంటారు. డైట్ చేసే వాళ్ళకి రెగ్యులర్ దోశ అంత ఇది కాదు కదా. అంటే ఇదనుకోండి హై ప్రోటీన్ దోశ అనమాట. వాళ్ళు ఒక దోశ 2 ఎగ్స్ అలా కాకుండా జస్ట్ ఈ దోశ వేసేసుకుంటే చాలు. రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి మనకి ఇంకో ఆప్షన్ తోటి అవసరం లేదు. అలానే ఒకసారి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామంటే మార్నింగ్ ఆ నైట్కి యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవి పప్పులన్నీ ఉంటాయి కాబట్టి ఊరికనే పులిసిపోతుంది, నెక్స్ట్ డేకి నేను పెట్టను అనమాట. నేను సజెస్ట్ చేయను అలాగా. ఇవాళ మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ నైట్, లేదు మార్నింగ్ సోక్ చేసుకొని నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్. అంతకు మించి నేను సజెస్ట్ చేయను, నేను యూజ్ చేయను అనమాట బేసిక్గా. సో అది ఇప్పుడు మంచిగా బ్యాటర్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఐరన్ ప్యాన్ మీద వేసుకుంటున్నాను. చూడండి, ఇంత కూడా స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుందన్నమాట. రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, మంచిగా హోల్స్ ఉండి అలాగా. కొంచెం ఆయిల్ వేసుకొని లేదా గీ యాడ్ చేసుకునే వాళ్ళు గీ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటే ఇది 2 టైమ్ అంటే 2 సైడ్స్ కాల్చుకోండి. కొంతమంది నార్మల్ దోశ ఒక సైడ్కే తీసేస్తారు కదా, అలా కాకుండా ఇది కొంచెం పప్పులు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచిగా 2 వైపులా కాల్చుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలవండి. బికాజ్ ఇవన్నీ పప్పులు ఇదంతా కదా, మంచిగా కుక్ అయితే బాగుంటుందన్నమాట. సో దోశ రెడీ అయిపోయిందండి. ఈ దోశలోకి కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ చూపించబోతున్నాను. బికాజ్ ఇందులో ఆల్రెడీ చాలా పప్పులు ఉన్నాయి.
సో, ఇది పల్లి చట్నీ కాకుండా కొబ్బరి చట్నీ చూపిస్తాను. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. అంటే హోటల్ స్టైల్ అలా తిన్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సో, ఫస్ట్ నేను చట్నీ కోసం ఈ కొబ్బరి, అలానే పచ్చిమిర్చి ఇందులో ఏవి నేను పాన్ ఫ్రై అలా కూడా ఏం చేయలేదండి. డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసేసుకుంటున్నాను. చివర్లో పోపేసుకుంటాననమాట. ఆ పోపు కూడా అవసరం లేదు, మాకసలు ఆయిలే వద్దు అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా తిన్నా కూడా చాలా చాలా బావుంటుంది. సో, నేను ఫస్ట్ కొబ్బరి తీసుకొని కొబ్బరిలోకి కొంచెం పచ్చిమిర్చి మన టేస్ట్‌కి తగ్గట్టు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర, సాల్ట్ అండ్ వెల్లుల్లి, చింతపండు, కొంచెం పుట్నాల పప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి దాంట్లోకి పోపేసాను. ఈ దోస అనేది మనకి పిల్లలు జస్ట్ ఒక్కటి తిన్నా చాలండి. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ ఏదైతే ఉంటదో ఒక్క దోసలోనే మనకి ఇన్ని పప్పు దినుసులు ఉన్నాయి కాబట్టి చాలా మంచి ప్రోటీన్ సోర్స్ అనేది ఉంటది. సో, ఎవరైనా అంటే డైట్‌లో ఉన్నవాళ్ళు మేము సింగిల్ దోస తింటాము అలా అనుకునే వాళ్ళైనా సరే మంచిగా ఈ దోస, ఒక్క దోస చాలు, చాలా ఫిల్లింగ్‌గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన రెసిపీ. మంచి హెల్తీ ప్రోటీన్ రిచ్ దోస విత్ కొబ్బరి చట్నీ అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.